ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి 100% జరగబోయేది ఇదే. జూన్ నెల 3వ వారంలో మీ టైం స్టార్ట్ అవ్వబోతోంది. గతంలో మీరు పడిన కష్టాల నుండి మీకు విముక్తి కలగబోతోంది. మీ అదృష్టం పీక్లో ఉంటుంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు అయితే చూసేద్దాం. మీనరాశి వారికి 100% జరగబోయేది ఇదే. ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా మీ యొక్క అదృష్టం అయితే పీక్లో ఉంటుందని అనిపించే పరిస్థితులు అయితే మీకు ఈ సమయంలో కనబడతాయండి. అంతేకాదు, మీనరాశి జాతకులు గత కొంతకాలంగా మీరు ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కొని ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం రావడం, మీ పైన ఉన్నవారి నుండి సరైన గుర్తింపు అనేది లేకపోవడం, ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా కూడా ఒత్తిళ్లు ఎదురవడం వంటి పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరిచినట్లు అనిపించి ఉండవచ్చు. అయితే ప్రతి చీకటి తర్వాత కూడా వెలుగు వచ్చినట్లే మీ జీవితంలో కూడా ఆశాజనకమైన మార్పులు అయితే ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు జూన్ నెల 3వ వారం మీకు ఒక కీలకమైన మలుపుగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ కూడా వేగంగా పూర్తి అయ్యే సూచనలు కనిపించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక్క సమాచారం, ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక్క ముఖ్యమైన వ్యక్తి కలయిక మీ యొక్క భవిష్యత్తును కొత్త దిశలో నడిపించే అవకాశం అయితే కనిపిస్తోంది. మీరు ఎన్నెన్నో రోజులుగా చేసిన కృషికి ఇప్పుడు ఫలితం దక్కబోతోంది అనేటటువంటి ఆనందం కూడా కలగవచ్చు. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం లేదా ఉద్యోగం, వ్యాపారం ద్వారా అదనపు లాభాలు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నట్లుగా అనిపించవచ్చు. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం అందుతోందని భావించే పరిస్థితులు కూడా వస్తాయి. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో కూడా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు, కొత్త ఆఫర్లు లేదా శుభవార్తలు కూడా రావచ్చు. ఉద్యోగంలో ఉండేవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు, పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం అయితే ఉండవచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా భాగస్వామ్యాల ద్వారా కూడా ముందడుగు వేయగల పరిస్థితులు అయితే ఏర్పడతాయి. వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. దూరమైన బంధువులు లేదా స్నేహితులతో మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమ లేదా వివాహానికి సంబంధించిన విషయాల్లో ఎదురు చూస్తున్న వారికి మంచి పరిణామాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు, ప్రేమ మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. గతంలో మీరు పడిన కష్టాల నుండి విముక్తి లభిస్తున్నట్లు కనిపించే సమయం ఇది. మీరు ఎదుర్కొంటున్న అవమానాలు, అపజయాలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిళ్లు నెమ్మదిగా తగ్గిపోతున్నట్లుగా అనిపించవచ్చు. ఒకప్పుడు అసాధ్యం అనిపించినటువంటి పని ఇప్పుడు సులభంగా పూర్తి అవుతున్నట్లుగా అనిపించవచ్చు. మీ యొక్క సహనం, మీకు కష్టపడే తత్వం కూడా ఇప్పుడు మీకు బలంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి లేదా ఒక మంచి అవకాశం అనేది రావచ్చు. ఈ యొక్క పరిచయం ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ జీవితంలో ఒక కీలకమైనటువంటి మార్పుకు కారణం కావచ్చు. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అవకాశం అనేది అదే రూపంలో మీ ముందుకు రావచ్చు అని కొందరు భావన. మీనరాశి జాతకులు ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటి, మీపైన మీకు నమ్మకం ఉండాలి. గతంలో ఎదురైన నిరాశను వదిలేసి కొత్త ఆశలతో ముందుకు సాగండి. ఈ సమయంలో వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుని సానుకూలమైన ఆలోచనలతో పనులను ప్రారంభిస్తే మరింత ఉత్సాహం అనేది మీలో కలగవచ్చు. జీవితంలో ఆలస్యంగా వచ్చిన అవకాశాలే కొన్నిసార్లు గొప్ప విజయాలకు నాందిని పలుకుతాయి. మీనరాశి జాతకులకు కూడా జూన్ నెల 3వ వారంలో కొత్త ఆరంభాన్ని సూచించే కాలంగా భావించవచ్చు. గత కష్టాలు వెనక్కి వదిలి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో అయితే మారిపోతుందండి. ఈ మీనరాశి జాతకుల గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. చూశారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా చూసేద్దాం.
మీనరాశి వారి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు ఎప్పుడు కూడా లేకుండా చేసుకుంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఈ రాశి జాతకులకు శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా వేగంగా చేయడం వల్ల వీరు అతివేగంగా తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. ఈ రాశి జాతకులకు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు. వెడల్పైన ముక్కు ఉంటుంది. పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛ జీవితాన్ని కోరుకుంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా ఎత్తుగా ఉంటారు లేదా చాలా బక్కబాలుచుగా ఉంటారు. తీవ్రమైనటువంటి చూపులను కలిగి ఉంటారు. పెద్ద పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది. మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది. వీరి ముఖంలో ఎటువంటి భావాలు కూడా బయటకి మాత్రం కనిపించవు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలవుతారు. గుండ్రటి ముఖం, విశాలమైనటువంటి నుదురు, మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ మీనరాశి జాతకులు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన మంచి ఫలితాలు అయితే పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి కోరుకోవడం వల్ల వీరికి అంతా కూడా మేలే జరుగుతుంది. మీనరాశి జాతకులకు సాధారణంగా ఈ రాశి వారు చాలా ప్రశాంతమైన మనస్సును కలిగి ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే నైపుణ్యాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి జాతకులకు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశి వారు ఇప్పటి వరకు కూడా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ మీ జీవితంలోకి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.